24 గంటల్లో కొత్త మేనేజర్ని అపాయింట్ చేయండి. కృష్ణవేణికి డబ్బు మీద ఆశ ఉంటే నిన్న ఇంటి కోడలు ఎందుకు చేస్తుంది? వంశీ గారా? ఎవరు? వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ న్యూ చైర్మన్ వంశీ కృష్ణ గారు. వాట్? ఎస్ మేడం. అపాయింట్మెంట్ ఉందా? నో మేడం. మరి ఎలా వస్తారు? ఆల్రెడీ వచ్చేసారు మేడం. హాల్లో వెయిట్ చేస్తున్నారు. లోపలికి పంపించమంటారా? ఓకే, పంపించు, చూద్దాం. ఓకే మేడం. సురేష్ గారు, స్నిగ్ధ మేడం కలవడానికి వంశీ గారు వచ్చారు. చెప్పాను సార్, అపాయింట్మెంట్ రెడీ అయింది. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ. మేడం, వంశీ గారు వచ్చారు. యా. హాయ్. వంశీ కృష్ణ. చూపుగా తెదింపొద్దు, ఆశనిప్పే అంటించి ఊరికేను చంపొద్దు. ప్లీజ్. మీతో మాట్లాడదామని వచ్చాను. దేని గురించి? మా రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి. ఓ, మీ 400 acres ల్యాండ్ ని మాకివ్వడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారా? వెల్, మేం కొనడానికి రెడీ. ఎక్స్క్యూజ్ మీ. యా ప్లీజ్. యా, స్నిగ్ధ హియర్. వాట్? నో. మీరు 200 ఎకరాల ల్యాండ్ వంశీ గ్రూప్ కొన్నట్టుగా మా బిజినెస్ న్యూస్ డైలీకి ప్రెస్ నోట్ వచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను. మా ల్యాండ్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారని చెప్తుండగా ఫోన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్. వంశీ గారు, ఏంటిదంతా? మీకు మేం ల్యాండ్ ఇవ్వకపోతే ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది బిజినెస్, రౌడీజం కాదు. స్నిగ్ధ గారు, మీరు మాకు ల్యాండ్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో మీరే నష్టపోతారు. ఎలా నష్టపోతాం? ఇప్పుడు మీరు కట్టబోయే ఫ్యాక్టరీ 4 సంవత్సరాల క్రితం పర్మిషన్ తీసుకున్నారు. ఇంతలో కొత్త రాజధాని అమరావతి వచ్చింది. సో వాట్? ఇంకో 10 yearsలో రాజధానిలో పాపులేషన్ పెరుగుతుంది. అప్పుడు మీ ల్యాండ్ నో ఫ్యాక్టరీ జోన్, నో పొల్యూషన్ జోన్లోకి వస్తుంది. అప్పుడు మీరు ఫ్యాక్టరీని అమ్ముకోవాల్సి వస్తుంది, లేదంటే గవర్నమెంటే సీజ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నష్టపోతారు. అందుకే మిమ్మల్ని జాగ్రత్త పడండి అంటున్నాను. నో వే. మేము ఆల్రెడీ ఫ్యాక్టరీ కట్టాలనుకున్నాం, ఆల్రెడీ పెట్టుబడి పెట్టాం.
వెనక్కి వెళ్ళలేం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, అర్జెంట్ మెయిల్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. ఏమైంది సురేష్? మేడం, ఆ 200 ఎకరాల్లో మనం కట్టబోయే ఫ్యాక్టరీకి పొల్యూషన్ ప్రాబ్లం వస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ లైసెన్స్ని రద్దు చేస్తూ మెయిల్ పెట్టింది. ఊరి నాయను, వంశీబాబు ఇంత స్పీడ్గా ఉన్నాడేంటి? ఇన్ని తెలివితేటలున్న వంశీ కృష్ణవేణి విషయంలో ఎందుకు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాడు? మేం ఫ్యాక్టరీ కట్టాలనుకున్నాం, ఆల్రెడీ పెట్టుబడి పెట్టాం. వెనక్కి వెళ్ళలేమన్న మాట దగ్గర మీరు ఆగారు. ఓకే, నెక్స్ట్. వీరభద్రం గారు, సార్, ఆ బొకే ఇవ్వండి. బొకే ఎందుకు? మీకు అడ్వాన్స్గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్నిగ్ధ గారు, మా మేడం డౌన్ అయిపోయింది. ఆవిడకి ఇష్టమైన కలర్స్ పూలన్నీ బొకే కూడా ఇచ్చాడు. పూర్తిగా పడిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మేడం, మేడం, ఎస్. ఆ ల్యాండ్ గురించి. ఏ ల్యాండ్? అదే మేడం, ఆ 200 acres ల్యాండ్. ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సిగ్ధ గారు, మన మీటింగ్ నెక్స్ట్ ఎప్పుడు? నేనే కాల్ చేసి చెప్తాను. మొత్తానికి బిజినెస్ అనేది యార్లగడ్డ వంశం బ్లడ్ లోనే ఉందని వంశీ గారు నిరూపించారు. నమస్తే. ఇంతకీ ఈ వంశీ గారు మా మేడంని పువ్వులతో పడగొట్టాడా లేక బిజినెస్ స్టైల్తో పడగొట్టాడా? ఏదేమైనా మొత్తానికి పడగొట్టాడు. సురేష్, ఎస్ మేడం. 1 hour వరకు ఎవరిని లోపలికి పంపకు. నేను అనుకున్నాను మేడం. వాట్? ఏం లేదు మేడం. 1 hourలో వంశీ గారితో డ్రీమ్ లోకి వెళ్ళి సాంగ్ వేసుకున్నా ఆశ్చర్యపోన అవసరం లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. What a beautiful flowers. I like it. Vamsi Krishna. అబ్బా, ఊసే చంద్రకళ, ఆ 10 లక్షల కోసం టెన్షన్తో చచ్చిపోతున్నానే. తొందరగా రావే. అమ్మగారు, ఇంతకీ ఆమె డబ్బులతో వస్తుందంటారా? గ్యారెంటీగా వస్తుంది. అదెవరనుకున్నావు? చంద్రకళ. ఇప్పుడు దాని కళ్ళని ఫ్లాట్ మీదే ఉన్నాయి. దాని మొగుడికి తెలియకుండా అమ్మేసైనా డబ్బులు తెస్తుంది. ఫేక్ అగ్రిమెంట్స్ రెడీగా ఉన్నాయా? ఒరిజినల్ తేవడం కష్టం గాని ఫేక్ దేముంది అమ్మగారు. 100 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే.
గుడ్. కానీ ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండమ్మా. ఆ చంద్రకళ రాగానే అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకుని డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ పేపర్స్ దానికిచ్చే. అట్టాగేనమ్మా. మేం వెళ్ళగాని నీ ఫోన్లో సిమ్ తీసి పారేసాయి. నువ్వు మాత్రం ఈ ఏరియాలో కనిపించకూడదు, సరేనా? అట్టాగేనమ్మా. నీ కమిషన్ నీకిచ్చేసే వెళ్తాను. ఓ అట్టాగే. మొత్తానికి సాధించావు. ఇప్పుడు నువ్వు ఈ ఫ్లాట్ ఓనర్ అయ్యావు. అమ్మో మయూరి, ఈ 10 లక్షలు తేటానికి ఎంత కష్టపడినానో తెలుసునా? ఇంత మంచి ఫ్లాట్ ని సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా చంద్రకళ? తొందరగా ప్లేటు నా పేరు మీద రాయించే మయూరి. అగ్రిమెంట్ పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రా వచ్చి సంతకాలు చేద్దు గాని. ఆ, చంద్రకళ గారు క్యాష్ తెచ్చారు కదా? ఆ, తెచ్చినాను. ముందు ప్లేట్ నా పేరు మీద రాయండి. ఇదిగో అమ్మా, స్టాంప్ పేపర్స్ మీద నా అపార్ట్మెంట్లోని 303 ఫ్లాటు చంద్రకళ గారికి 20 లక్షల రూపాయలకి అమ్మేస్తున్నట్టు వివరంగా రాయించాను. కావాలంటే చదువుకోండి. మయూరి, అన్ని కరెక్ట్ గా ఉండాయో లేదో రీడ్ చేసి చెప్పు. మా అన్నయ్య అన్ని కరెక్ట్ గానే చేస్తాడు చంద్రకళ. నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. కానీ మనీ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సర్లే చదువుతాను. ఆ, అంత పర్ఫెక్ట్ గా ఉంది చంద్రకళ. అమ్మా, ఈ ఫ్లాట్ నాది. ఇదిగో నేను ఇక్కడ సంతకం పెట్టాలి. నా ఫ్లాట్ మీరు కొంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ పెట్టాలి. ఆ, మీరు సంతకం పెట్టాలి. ఇక్కడ పెట్టండి అమ్మా. అమ్మా చంద్రకళ గారు, మీరు ముందు నాకు 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షలు, మొత్తం 12 లక్షలు ఇచ్చారు. ఇంకా నాకు 8 లక్షలు వస్తాయి. ఈ పేపర్స్ తీసుకెళ్తే బ్యాంకులో నాకు అప్పిస్తారు కదా? బ్యాంకులోనే కాదు, ఈ పేపర్స్ నన్ను తీసుకోమని మీకు అప్పు ఇవ్వమన్నా ఇస్తా. కానీ వడ్డీ ఎక్కువ అవుతుంది. ఇవ్వమంటారా? వద్దులే, నేను పోయి బ్యాంకులోనే తెచ్చుకుంటా. అమ్మా మయూరి, నాకు కొంచెం అర్జెంటుగా పని ఉంది. నువ్వు కొంచెం ఈ డబ్బు బ్యాంకులో వేస్తావమ్మా? అలాగే అన్నయ్య, తప్పకుండా నేను వేసేస్తానులే. ఏది అకౌంట్ నెంబర్ ఇవ్వు. ఇదిగో అమ్మా. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. అమ్మ మయూరి, ఇది దారి ఖర్చులకు ఒక కట్టు ఇవ్వమ్మా. మొత్తం కట్టెందుకన్నయ్య? కట్టెలు సగం తీసుకెళ్ళు. లేదమ్మా, కట్ట కావాలి. ఆయన డబ్బేగా మయూరి, ఇచ్చేయచ్చు కదా? సరే అన్నయ్య.
చంద్రకళ, ఇప్పుడు నువ్వు ఫ్లాట్ కొన్నావని మీ ఆయనకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? కింద పడి పొర్లుతాడు. అసలు నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రకళ? అది నేను తర్వాత చెప్తానులే మయూరి. ముందు నువ్వు ఆ డబ్బు బ్యాంక్ లో వెయ్యి, నేను పోయేస్తాను. ఓసే చంద్రకళ, ఇక నీ పని అవుతే నువ్వు బోన్లో చిక్కుకున్న ఎలుకలా కొట్టుకుంటావు. పొలం పత్రాలు లేవని తెలిస్తే మా ఆయనకి ఖచ్చితంగా నా మీద అనుమానం వస్తుంది. అప్పుడు 10 లక్షలు పత్రాలు పెట్టి తెచ్చినానని తెలిసిపోతాది. అందుకే అసలు పత్రాలు అలాగే ఉంచి ఈ నకిలీ పత్రాలు తయారు చేపించినాను. ఈ రాత్రికి ఎట్టయినా సరే బీరువాలో ఈ నకిలీ పత్రాలు పెట్టేయాలి. వీళ్ళు పడుకుంటారో లేదో నెమ్మదిగా వెళ్ళి చూడాలి. పత్రాలు బీరువాలో పెట్టేస్తే చాలు, గండం గడిచిపోతుంది. ఈ కుక్క ఇప్పుడే అరవాలా, దాన్ని కరిచేయాలి. దీనమ్మా, ఇదేం తలుపు? డోరు ముట్టుకుంటా కుక్క అరుస్తా అండాది. తలుపుకేమైనా కుక్క సౌండ్ పెట్టినారా? ఏడు నుంచి వస్తాండదబ్బా.
ఏంది చంద్రకళ ఆ రూమ్లోంచి వస్తుంది? ఏదో చేసింది, అదేంటో కనిపెట్టాలి. ఏందబ్బా, ఏం చేసున్నది? ఏం చేసుండది? అమ్మయ్యా, అసలు పత్రాలు తాకట్లో ఉండాయి, నకిలీ పత్రాలు బీరువాలో పెట్టినాను. ఇక ఎవ్వరికీ అనుమానం రాదు. ఈ చంద్రకళ సక్సెస్ అయినది. ఆ రోజు నేను వంశీబాబుని ఎంత వద్దన్నా ఎందుకు పెళ్లి చేసుకున్నా? అంతమందిలో నా మాట కాదని నన్ను అవమానించి ఎందుకు తాళి కట్టించుకున్నావు? సమాధానం చెప్పమ్మా.